జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పోనీలే తండ్రి లేని పిల్లాడు, కొడుకులాంటి వాడివని నేను డబ్బులు ఇస్తూనే వస్తున్నాను కదరా. ఈ రోజు నేను డబ్బు ఇవ్వకపోతే దొంగతనాలు మొదలు పెడతావా? ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? నేను దొంగతనం చేయడం ఏంటి? అబద్ధం అడకు సుబ్బు. మర్యాదగా ఆదినారాయణ గారి ఆఫీసులో దొంగతనం చేసిన 2 లక్షలు ఆయనకి ఇచ్చేసాయి. ఏంటి? నేను ఈయన ఆఫీసులో దొంగతనం చేశానా? ఇలా చెయ్యని తప్పుకి ఒకరి ఇంటికొచ్చి నింద వేయడానికి కొంచెమైనా సిగ్గుండాలి. రైట్. నా మేనర్ నేనేమవుతానో రోజు నా దగ్గరికొచ్చి బాబాయ్ అంటూ చేయి చాచే నీ చిన్నలు నెడుగురా లుంగి. మీకెలాగూ పరువు లేదు. ఈరోజు వీడి వల్ల నా పరువు కూడా పోయింది. బాబాయ్, నేను దొంగతనం చేయలేదు. నువ్వు నటించకరా. నీకెలా చెప్తే అర్థమవుతుంది బాబాయ్? నిజంగా నేను దొంగతనం చేయలేదు. నువ్వు ఆయన ఆఫీస్కెళ్ళి డబ్బు అడిగావు, ఇవ్వనన్నాడు, అందుకే దొంగతనం చేశావు. నువ్విప్పటికీ నిజం చెప్పలేదనుకో, ఇలాంటి ఇంటికా నా కూతుర్నిచ్చేదని ఆదినారాయణ గారు కోపం తెచ్చేసుకుని పుసుక్కున్న గణపతి గాడికి ఆయన కూతుర్ని ఇవ్వనని అరేస్తారు. అన్నయ్య గారు, పార్వతమ్మ, కంగారు పడకో. ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరి జీవితాన్ని ముడిపెట్టను. నా ముందు చెయ్యి చాచకముందే కష్టమున్న వాళ్ల కన్నీళ్లు తుడవడానికి ముందుంటాను. అలా చాలా డబ్బులు కూడా వదిలేశాను. మీ చిన్నబ్బాయి వచ్చి డబ్బులు అడిగిన మాట నిజం, డబ్బులు పోయిన మాట నిజం. లక్షల్లో వ్యాపారం చేస్తూ ఉంటాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఒక్కసారి తప్పు చేయడం మొదలు పెడితే అది అలవాటుగా మారిపోతుంది. దొంగతనం చేశానని నిజం ఒప్పుకున్నా నేనేమనను, ఇంతటితో వదిలేస్తాను. అరే సినిమామర్దే, ఒకవేళ అదే నిజమైతే ఒప్పుకోరా? ఆపండి, పిచ్చా మీ అందరికీ? ఎవరు ఏమనుకున్నా సరే నేను ఈ దొంగతనం చేయలేదు. రే గణపతి, నీ కాబోయే మామకి అర్థమయ్యేలా చెప్పు, నా తమ్ముడు అలాంటి వాడు కాదు, వాడికి అంత కర్మ పట్టలేదని. ఏంట్రా ఏం మాట్లాడావు? ఓ, అంటే నేను దొంగనని ఫిక్స్ అయిపోయావా? లేకపోతే నాకు సపోర్టుగా మాట్లాడితే బాబాయ్ అన్నట్టు నీకాయన కూతుర్ని ఇవ్వడని, నీ పెళ్లి ఆగిపోతుందని సైలెంట్గా ఉన్నావా? శుభం, నీకేదైనా అవసరం అయితే చెప్పరా, ఆ 2 లక్షలు నేనిస్తాను. ఇప్పటికే చాలా అప్పులు కడుతున్నాం, అందులో ఇవి కూడా అనుకుందాం. ఇంతకు ముందులా మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకురా. అర్థమైంది.
నువ్వు కూడా నేను దొంగతనం చేశాను అని అంటున్నావు. హ. ఇక్కడ అందరూ స్వార్థపరులే ఉన్నారు. నా మీద ఒక్కరికి కూడా నమ్మకం లేదు. ఈవిడేమో నువ్వే ప్రపంచంగా బ్రతుకుతూ నేనసలు కొడుకునే కాదన్నట్టు చూస్తుంది. హ. ఇంకా మేనమావ ఉన్నాడంటే ఎందుకు పనికిరాడు. హ. ఇంక వీళ్ళ గురించి చెప్పినా వేస్టే. నువ్వు దొంగతనం చేయకపోతే డబ్బులు ఎలా పోతాయిరా? 2 లక్షల కోసం ఈ పెద్ద మనిషి అబద్ధం ఆడుతున్నాడా? తినే చేత్తో మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఈ ఆదినారాయణ గారి ఆఫీస్లో పైసా కాదు కదా, పూచిక పుల్ల కూడా తీయలేదు. అన్నయ్య గారు, నా చిన్న కొడుకు జులాయిలా తిరుగుతాడు, అందరితో గొడవ పడతాడు అంటే అది వాడి స్వభావం అని ఒప్పుకుంటాను. కానీ వాడిప్పటి వరకు ఎప్పుడూ వాళ్ళ నాన్న మీద ప్రమాణం చేయలేదు. చేసి అబద్ధం చెప్తాడని నేను అనుకోను. దయచేసి ఈ విషయంలో నా చిన్న కొడుకుని నమ్మండి. నేను చెయ్యని తప్పుకి నన్ను అంతలా అంటుంటే నువ్వు గట్టిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వా, సూపర్. గొప్ప అన్నవనిపించుకున్నావురా, సూపర్. నీకు నీ పెళ్ళే ముఖ్యం. నిన్నగాక మొన్నొచ్చిన అమ్మాయి ఎక్కడ దూరం అవుతుందోనని నన్ను దొంగలా చూశావు. ఆ ఆదినారాయణ నాకు క్షమాపణ చెప్పకుండా నువ్వా అమ్మాయి మెడలో 3 ముళ్ళు వెయ్యాలని చూస్తే అక్కడే నా శవాన్ని చూస్తావు. సుబ్బు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.